మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠం అను ఈ మంచి అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. వినుచున్న ప్రతి అంశము మీ కుటుంబాలకు ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువుని ప్రార్థిస్తున్నాం. కుటుంబ బలిపీఠం అను ఈ కార్యక్రమాన్ని ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని అంశాల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్రీస్తు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. ప్రార్థనే ఈ విజయము, ప్రార్థనే నీ అభయం. ప్రతి పరిస్థితిలో నిన్ను గెలిపించును, ప్రతి శోధనలో నుండి తప్పించును. ప్రతి పరిస్థితిలో నీకు జయమిచ్చును, ప్రతి వేదనలో నుండి విడిపించును. ప్రార్థనే శక్తి, ప్రార్థనే ముక్తి, ప్రార్థనే శక్తి, ప్రార్థనే ముక్తి, ప్రార్థనలోనే విముక్తి, ప్రార్థనలోనే విముక్తి. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 36వ రోజు, ఫిబ్రవరి 5వ తేదీ. అంశము: దేవుడు తన సొంత వారిని చూసుకుంటాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. కీర్తన 121వ అధ్యాయము 4-5 వచనములు. ఈ అంశం కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. కొంతకాలం క్రితం నేను ఒక చిన్న వ్యాసం చదువుతున్నాను. మళ్ళీ అమ్మాయిల గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అది పశ్చిమాన జరిగింది. ఒక తుఫాను రాత్రి గాలులు ఎక్కువగా వీచాయి. అక్కడ కొంతమంది ప్రజలు ప్రార్థనా కూటమును నిర్వహించారు. ప్రార్థనా కూటానికి నాయకత్వం వహించినది చాలా ఆకర్షణీయమైన చిన్న మహిళ. తాను ఎదుర్కొనబోయే ప్రమాదాల గురించి ఆమె ఆలోచించలేదు. ఆమె నగరంలో ఉన్న కేటార్ కార్నర్ ప్రాంతంలో నివసించుచున్నది. సాధారణంగా రాత్రి సమయంలో వీధుల్లో చాలామంది ప్రజలు ఉండేవారు. ప్రార్థనా కూటం ముగిసినప్పుడు వారు ప్రభువు కోసం పాటలు పాడేవారు. వారి హృదయాలు సంతోషంగా ఉంటాయి. కొద్దిసేపటి క్రితం బ్రదర్ బేలార్ సాక్ష్యమిస్తున్నప్పుడు వారు భావించినట్లుగానే వారు భావించిరని నేను అనుకున్నాను. వారు చాలా సంతోషంగా ఉన్నారు. దానిని విడిచిపెట్టవలసి వచ్చింది. చివరి ఆమేన్ అని చెప్పిన తర్వాత వారందరూ తమ ఇళ్లకు వెళ్ళారు. ఆ చిన్న యువతి తన కోటును తీసుకొని కాలర్ను పైకి లాగి దాని ముందు భాగాన్ని తాళం వేసి వీధిలోకి నడవసాగింది. చల్లని రాత్రి అందరినీ వారి సొంత పొయ్యిలోకి నెట్టివేసినట్టు ఆమె కనుగొన్నది. ఆమె వీధుల్లో ఒంటరిగా కనిపించింది. ప్రమాదం ఆమెను వెంటాడటం ప్రారంభించినట్లు అనిపిస్తుంది. మీకు తెలుసా, రాబోయే విషయాల గురించి పరిశుద్ధాత్మ మనలను హెచ్చరించగలడని, ఆ ప్రమాదాలను తప్పించుకోగలమని నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆమె భయం గురించి ఎప్పుడూ అనుకోలేదు. ఆమె ఆ పాత పాటను పాడింది. లేదు, ఎన్నడూ ఒంటరి కాదు. ఆమె నగరం గుండా వెళుతున్నప్పుడు ఎవరూ ఆమెను ఇబ్బంది పెట్టబోరని అనిపించింది.
కానీ అకస్మాత్తుగా మళ్ళీ ఆ గొప్ప భయం తలెత్తింది. ఆమెకి సమీపంగా ఎవరో నిలబడినట్లు కనిపించింది. నిజంగా భయంకరమైన వ్యక్తి. ఆమెను చూస్తూ తన చేతులు ఇలా చాచి ఆమె వైపుకి వస్తున్నాడు. తప్పించుకోవడానికి మార్గం లేదు. ఇది నిజమైన కథ కాబట్టి ఆమె పరుగెత్తలేకపోయింది. అతను ఆమెను పట్టుకొన్నాడు. చేయాల్సింది ఒక్కటే. ఆమె కేకలు వేయలేకపోయింది. గాలులు చాలా బలంగా వీస్తున్నాయి. ఆమె శరీరాన్ని వీధి నుండి దాదాపు పైకి లేపుతున్నాయి. ఆమె గోడు ఎవరికీ వినిపించలేదు. మంచు కేవలం కళ్ళు మూసుకుంది. చేయాల్సింది ఒక్కటే. చేయాల్సింది ఒక్కటే. అదే ప్రార్థన. కాబట్టి ఆమె తన స్వరంతో దేవునికి ప్రార్థన చేయటం ప్రారంభించింది. అది సహాయం ఎక్కడి నుండి వస్తుందో తనకు ఎప్పటికీ తెలియదని ఆమె చెప్పింది. కానీ అకస్మాత్తుగా తలుపు పక్కన ఒక పెద్ద కుక్క నిలబడి ఉంది. దాని ముళ్ళ గరికెలు పైకి లేపింది. ఆ కుక్క ఆమె వైపుకు నడుచుకుంటూ వచ్చి ఆ వ్యక్తి ఎక్కబోయే వైపుకు వచ్చి ఆ వ్యక్తిని దాటి వెళుతూ క్రూరంగా కేకలు వేయటం ఆరంభించింది. వాడు ఆ దెబ్బతో వీధిలోకి పారిపోయాడు. తరువాత ఆ కుక్క తిరిగి వెళ్ళి తలుపునద్ద పడుకుంది. దేవుడు తన వారిని చూసుకుంటాడు. దేవుడు కొన్నిసార్లు ఆయన కుక్క ద్వారా లేదా జంతువు ద్వారా పనిచేస్తాడు. దేవుడు కొన్నిసార్లు ఆయన కుక్క ద్వారా లేదా జంతువు ద్వారా కూడా పనిచేస్తాడు. నా పాపాలను క్షమించుటలో ఆయన్ని నేను తెలుసుకున్నందుకు మరియు నేను ప్రతిరోజు ఆయనతో ఒప్పుకుంటున్నప్పుడు నా పాపాలు రక్తం కింద ఉన్నాయనే హామీతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నీవు ఇక్కడ ఏమి చేస్తున్నావు అనే వర్తమాన పుస్తకం నుంచి సేకరించబడిన గొప్ప అంశం. ప్రియ సోదరి సోదరులారా, నిజంగా చాలా అద్భుతమైన సందేశం, చాలా అద్భుతమైన అంశము. దేవుడు ఎల్లప్పుడూ గొప్పవాడు. ఆయన ఎల్లప్పుడూ తన వారిని, తన ప్రజలను ఆయన బాధ్యతగా చూసుకుంటాడు. కునుకక నిద్రపోక ఆయన కాపాడుతూ ఉంటాడు. నిజంగా మన దేవుడు ఎల్లప్పుడూ గొప్పవాడై ఉన్నాడు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా, మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన ఎరిగిన దేవుడు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన రక్షించగల సమర్థుడు. ఆయన ప్రతి శోధనలో నుంచి మనల్ని తప్పిస్తాడు. ప్రతి వేదనలో నుంచి మనల్ని విడిపిస్తాడు. అందుకే ప్రియ సోదరులారా, దేవుని కృపను బట్టి నేను ఒక మంచి పాటను ప్రార్థన అనే అంశం పైన రాశాను. ఈ అంశంలో చివరన ఈ పాటను లింక్ చేస్తాను. మంచిగా వింటూ దానిలో ఉన్న భావాన్ని మీరు గమనించండి. నిజంగా మన దేవుడు చాలా గొప్పవాడు. మనకు గొప్ప ఆయుధాన్ని మన చేతిలో పెట్టాడు ఆయన. ఏంటో తెలుసా? అదే ప్రార్థన. ప్రార్థన గురించి అనేక భాగాలను సమకూర్చి ప్రార్థన అత్యంత శక్తివంతమైన ఆయుధం అనే బుక్ను కూర్చిన మన సహోదరులకి నిజంగా నిండు వందనాలు. ఆ బుక్లో చాలా విషయాలు ఉన్నాయి. నిజంగా మీరు చదవండి. ప్రార్థన శక్తివంతమైన ఆయుధం. ప్రేయర్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద వరల్డ్. నిజంగా ప్రియ సోదరులారా, ప్రార్థన అనే ఒక అంశాన్ని మన జీవితంలో మనం కలిగి ఉంటే మన పైన వచ్చే ఏ శోధనైనా, ఏ భారాన్నైనా, ఏ వేదనైనా తప్పించుకోవడానికి గొప్ప ఆయుధం అది ప్రార్థన. నిజంగా ఆ ప్రార్థన చేత్తో పట్టుకుని మనం ఏదైనా జయించగలం. ఈ ప్రపంచంలో దానికి మించిన ఆయుధం ఏదీ లేదు అని మన ప్రవక్త ఎన్నోసార్లు నొక్కి చెప్పాడు. నిజంగా గొప్ప బయలుపాటుతో ప్రియ సోదరులారా, ఆ ప్రార్థన అనే అంశాన్ని మన చేతిలో పెట్టుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఎంత కష్టంలో ఉన్నప్పటికీ, శత్రువులు మన పైన దాడులు చేస్తున్నప్పటికీ మనము జయించగలం. ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క చిన్న బాలిక
మరి ఎంతో శోధనను ఒంటరిగా ఆ వీధుల్లో ఎంతో భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, ఇక దిక్కుతోచని పరిస్థితుల్లో ఆమె ఉన్నప్పుడు ఆమె ఒకటే చేసింది, ప్రార్థన. నిజంగా సహాయం ఆమెకు ఎక్కడి నుండి వస్తుందో ఆమెకు తెలియదు, కానీ సర్వశక్తివంతుడైన దేవుడు ఆయన ప్రతి చోట ఉండగలడు. మనం ఏ స్థితిలో ఇరుక్కిపోయామో, మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో ఆయన ఎరిగిన దేవుడు. మనలను రక్షించగల గొప్ప సమర్థుడు ఆయన ఆ టైంలో ఏ విధంగానైనా సహాయాన్ని పంపగల సమర్థుడు. జంతువులను వాడుకోగలడు, ఏదైనా చేయగలడు. ఆయన సృష్టిలో ఆయన ఎల్లప్పుడూ కదిలే దేవుడు. ఆయనకి ఏది కూడా మరుగైనది ఏది లేదు. కనుక తన బిడ్డలమైన మనలను ఆయన ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడు. ఆయన మనలను కాపాడుతూ ఉంటాడు. దేవుడు తన సొంత వారిని చూసుకుంటాడు. తన సొంత వారి పట్ల బాధ్యత కలిగి ఉంటాడు. ఎవరు ఆయన సొంత వారు అంటే ఆయన రక్తంలో కడగబడినవారు. నిజంగా ఆయన రక్తాన్ని మనపై ఆపాదించుకున్నప్పుడు ఆయన రక్తము మనలను ఎల్లప్పుడూ కాపాడుతుంటుంది. ఆయన రక్తమే వాక్యం. ఈరోజు ఆ రక్తం ఎక్కడ ఉందంటే ఈ కాలానికి పంపబడిన గొప్ప ప్రవక్త ద్వారా గొప్ప బయలుపాటుతో మనకు అందింపబడిన ఆ వాక్యమే ఆ రక్తం. ఆ రక్తాన్ని మనం పైన ఆపాదించుకున్నప్పుడు మనకు గొప్ప బలాన్ని ఇచ్చేది ఆ ప్రార్థనే. ఆ ప్రార్థనే శక్తి, ఆ ప్రార్థనే ముక్తి. ప్రతి శోధనలోంచి విడిపించేది, ప్రతి వేదన నుండి తప్పించేది. నిజంగా గొప్ప ఆయుధము. అలాంటి గొప్ప ప్రార్థనను మనం ఎల్లప్పుడూ మన జీవితాల్లో బహు ఎక్కువగా కలిగి ఉందాం. మెలకువగా ఉండి ప్రార్థిద్దాం. నిజంగా ఆయన కొరకు ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థిస్తూ ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఉందాం. నమ్మకస్తులుగా జీవిస్తూ ఎత్తబాటు వరకు స్థిరంగా ఉంటూ ఆయనను ఎదుర్కొనుటకు మెలకువ కలిగి ఆ బుద్ధిగల కన్యకులు తమ యొక్క సిద్ధుల్లో నూనె నింపుకొని ఒక సంసిద్ధతతో ఆయన రాక కొరకు ఎలా అయితే ఎదురు చూస్తూ ఉన్నారో మనము కూడా మన యొక్క హృదయాల్లో మన సిద్ధులు ఆరిపోకుండా వాక్యమనే పరిశుద్ధాత్మ అనే నూనెను నింపుకుంటూ వాక్యాన్ని బహు ఎక్కువగా చదువుతూ మన సిద్ధులు ఆరిపోకుండా ఎల్లప్పుడూ సంసిద్ధతతో ఆయన కొరకు ఎదురు చూద్దాం. ఒక దినాన్న ఆయన మనం ఎదుర్కొని ఎత్తబడు వరకు స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనము నిర్గమాకాండము 36, 37, 38 అధ్యాయములు. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. విన్న ప్రతి ఒక్కరూ ప్రభునామాన్ని మహిమపరుస్తూ ఒక చిన్న కామెంట్ పెట్టండి. మీరు పెట్టే కామెంట్ మేము తర్వాత చేసే అనేక అంశాలను ఇంకా మహిమకరంగా చేయటానికి, మాలో గొప్ప ఆసక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. మేము చేసే అనేక అంశాలు మీకు చేరుట కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నట కొరకు ఈ యొక్క అంశాన్ని అనేక మందికి సువార్తను చాటే భాగంలో మీరు కూడా పాలిభాగస్తులై అనేక మందికి షేర్ చేయండి. అనేక మందిని దేవుని వైపు నడిపించండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్. ప్రార్థనే ఈ విజయము, ప్రార్థనే నీ యొక్క భయం. ప్రతి పరిస్థితిలో నిన్ను గెలిపించును, ప్రతి శోధనలో నుండి తప్పించును. ప్రతి పరిస్థితిలో నీకు జయమిచ్చును, ప్రతి వేదనలో నుండి విడిపించును. ప్రార్థనే శక్తి, ప్రార్థనే ముక్తి, ప్రార్థనే శక్తి, ప్రార్థనే ముక్తి. ప్రార్థనలోనే విముక్తి, ప్రార్థనలోనే విముక్తి. ప్రార్థనే
విజయము ప్రార్థనే నీకభయం ప్రార్థనే నీకభయం నిట్టూర్పు వేళలో నీవున్నప్పుడు సహాయకులు లేరని కృంగినప్పుడు నిట్టూర్పు వేళలో నీవున్నప్పుడు సహాయకులు లేరని కృంగినప్పుడు సహనముతో నీవు ప్రార్థించిన సహనముతో నీవు ప్రార్థించిన సహాయకుడు యేసు జయమిచ్చును ప్రార్థనే శక్తి ప్రార్థనే ముక్తి ప్రార్థనే శక్తి ప్రార్థనే ముక్తి ప్రార్థనలోనే విముక్తి ప్రార్థనలోనే విముక్తి ప్రార్థనే నీ విజయము ప్రార్థనే నీ అభయము ప్రతి పరిస్థితిలో నిన్ను గెలిపించును ప్రతి శోధనలో నుండి తప్పించును ప్రతి పరిస్థితిలో నీకు జయమిచ్చును ప్రతి వేదనలో నుండి విడిపించును ప్రార్థనే శక్తి ప్రార్థనే ముక్తి ప్రార్థనే శక్తి ప్రార్థనే ముక్తి ప్రార్థనలోనే విముక్తి ప్రార్థనలోనే విముక్తి ప్రార్థనలోనే విముక్తి